తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనతో శ్రీ శివకామేశ్వరి ఆనందమయి అమ్మ ఉన్నారు. శ్రీ శివకామేశ్వరి ఆనందమయి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. మనము లలితా సహస్రనామాల్లో ధ్యాన శ్లోకాలు చెప్పుకున్నాం కదమ్మా. లోకాతీతమైన స్వరూపము కలది ఎవరికి ఉంటుందండి? అంత బంగారు ఛాయ, అంత దివ్యమంగళ విగ్రహము, అంత తేజస్సు, ఆ బంగారు పద్మాన్ని ధరించి లోకాతీతమైన స్వరూపాన్ని కలిగి తర్వాత ఏం చెప్తున్నారు? హేమాభాం సర్వాలంకారయుక్తాం. సర్వాలంకారయుక్తాం. ఇందులో ఎంత ఉంది తెలుసా అండి? మనం అనుకుంటాము సర్వాలంకారం అంటే చెవులకి వేస్తాం, మెళ్ళో గొలుసేస్తాం, ముక్కు పుడక పెట్టుకుంటాం, పాపిడి బిళ్ళ పెట్టుకుంటాం, నగలు వేసుకుంటున్నాం, వడ్డాణం పెట్టుకుంటున్నాం. కంటికి మంచిని చూసే లక్షణం ఒక అలంకారం, చెవులు మంచి వినడం ఒక అలంకారం, కంఠానికి మంచి వాక్కు ఒక అలంకారం, చేతికి దానం చేయడం ఒక అలంకారం. చూడండి ఎన్ని అలంకారాలు ఉన్నాయో. మనం అనుకుంటాము ఏదో అలంకారం ముందు ఈ నగలు ఇవన్నీ అంటే మనం అనుకుంటాం మనం అమ్మవారికి చాలా రకరకాల జ్యువెలరీలు నగలు వేసి మనం సంబరపడిపోతూ ఉంటాం. ఇవన్నీ ఆవిడ ముందు శూన్యం. అసలు నిజమైన అలంకారములు కలిగి ఉన్నది అమ్మ. ఇవన్నీ పైకి ఉన్నవి. సర్వాలంకారయుక్తాం. సరే, మంచి వాక్కు. అవును కదా, బంగారం లాంటి మాట చెప్పావమ్మా అంటారు. అందుకే ఆవిడ మాట్లాడితేనే సరస్వతీదేవి యొక్క వీణ చిన్నబోతుందట. అవునంట. అంటే చూడండి ఆ వాక్ ఎంత మధురంగా ఉంది. అవునండి. మొన్న మీరు ఆహా ఈ అక్షరాలు పలికినప్పుడే ఒకళ్ళు కామెంట్ పెట్టారు, సంగీతంలాగా ఉందండి అని. ఆ సంగీతము కన్నా కూడా ఆవిడ యొక్క వాక్కు మధురమైనది. అంటే అలంకారాలు కన్నా కూడా వాక్కు మధురమైనది. అంటే అంతకన్నా శ్రావ్యమైన గొంతు, మధురమైన గొంతు సృష్టిలో లేదు. అలా వివరణే చూడండి, సర్వాలంకారయుక్త. అందుకే చెవులకి తపనోడుప మండల ఒక చెవుకి చంద్రమండలాన్ని, మండలమే సూర్యుడు, ఒక చెవుకి చంద్రమండలాన్ని పెట్టుకుంది ఆవిడ. అంటే అలంకారం ఎట్లా ఉంది? చేతికి దానగుణం, మంచి వాక్కు, మంచి వినడం, మంచివి చూడడం, మంచి జ్ఞానం, మంచి ఆహారం తినడం, ఇవన్నీ కూడా మంచి ప్రేమ కలిగి ఉండడం అలంకారాలు. చింతామణి ఎందుకు ధరించింది అమ్మ? చింతలు లేకుండా ఉంది కాబట్టి చింతామణి ధరించింది. నిజమే కదా. అసలు ఆలోచన లేదు. చింత ఆవిడ జ్ఞానస్వరూపిణి. చింత అంటే జ్ఞానము, చింత అంటే ఆలోచన. ఎంతో జ్ఞాన రాశి అమ్మ. అందుకని చింతామణి ధరించింది. అలాంటి సర్వాలంకారయుక్తాం, అలాంటివన్నీ ధరించింది. ఇక్కడ చూడండి, నేను మళ్ళీ మొదటి నుంచి వస్తాను. ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసిత వదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితల సధేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం. నేను చెప్పానుగా, ఎప్పుడైతే అమ్మ పద్మాసనంలో ఉన్న మనం 6 చక్రాలని అమ్మని ధ్యానిస్తూ ఉంటామో నీకు కూడా ఈ సర్వాలంకారాలు అలవాటవుతాయి. ఎప్పుడైతే అమ్మని ధ్యానిస్తూ ఉంటావో దానగుణం అలవాటవుతుంది, మంచి వినడం అలవాటవుతుంది, జ్ఞానం అలవాటవుతుంది, మంచి వాక్ అలవాటవుతుంది, సౌమ్యత అలవాటవుతుంది, ప్రేమతత్వం అలవాటవుతుంది. ఒక దుర్గుణం కూడా లేకుండా సర్వాలంకార భూషితురాల్లో మనం కూడా అవుతాం ఆవిడతో పాటు. అలాంటి అమ్మని నువ్వు ధ్యానిస్తుంటే నువ్వు కూడా చూడండి సర్వాలంకారయుక్తాం. అందుకే సకలం అభయదాం. ఎప్పుడైతే నువ్వు ఇలా ఉన్న అమ్మని ధ్యానిస్తూ ఉంటావో, ఇలా ఎప్పుడైతే నువ్వు మారతావో అమ్మ ఏం చేస్తుంది? సకల అభయములు ఇస్తుంది. సకల అభయదాం. సర్వాలంకారయుక్తాం. ఎందుకంటే అమ్మ పరిపూర్ణురాలు గనక ఏం చేస్తుంది? సర్వాలంకారాలు ధరించింది. పరిపూర్ణత్వం అంటే ఏంటి? నగలు వేసుకుంటే పరిపూర్ణత్వం వస్తుందా? కాదు. నీ యొక్క దైవీక లక్షణాలతో కూడిన పరిపూర్ణత్వాన్ని అమ్మ కలిగింది. ఇలా ఉన్నప్పుడు నీకు ఏమవుతుంది? సర్వసంపత్ ప్రధాత్రీ, సర్వ సంపదలు ఇస్తుంది. ఇక్కడ నేను చెప్పేది సంపద అంటే డబ్బు కాదు. ఓన్లీ డబ్బు కూడా డబ్బు ఉండాలి,
డబ్బుతో పాటు అన్నీ ఏది చూసినా కూడా శుద్ధాన్ని అశుద్ధాన్ని ఒకటేలా చూసే లక్షణం ఏర్పడినప్పుడు ఏమవుతుంది? సర్వసంపత్ ప్రదాత్రి, నీకు ఎవరితో గొడవలు ఉండవు. ఎందుకంటే నువ్వే దైవత్వ లక్షణాలతో నిండిపోయావుగా. అందరినీ సమభావంతో చూడాలి. చూడాలి. తామరాకు మీద నీటి బిందువులా ఉండాలి. అలా ఉండవని కాదు, దైవిక లక్షణం పెంచుకోవడము అంటే అంటే మహాత్మా గాంధీ గారు చెప్పారు, ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమంటే హిందువులు అంత లోకుగా ఉన్నాడు కాబట్టి గాంధీ గారు చెప్పాడు. హిందువులకే మళ్ళీ అన్నీ వర్తిస్తాయి. మీరు చూడండి, సర్వాలంకారయుక్తాం సతతం అభయదాం, ఇట్లా సర్వాలంకారంలో ఉండి ఎల్లవేళలా అనుగ్రహిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే చూడండి నీలో దానగుణం ఉందో, నీలో మంచిగా ప్రేమగా మాట్లాడే తత్వం ఉందో, నువ్వే భగవత్ స్వరూపిణిగా ఉంటావో, ఇట్లాంటి వాళ్ళకి భగవంతుడు వెంటనే పలుకుతాడు. అందుకే సర్వాలంకారయుక్తం సతతం అభయదాం, ఎల్లప్పుడూ ఆ భయాన్ని ఇస్తుంది. అభయదాం, సతతము అంటే ఎల్లప్పుడూ, అభయదాం అభయం. ఎవరు మళ్ళీ? ఆవిడ భక్త నమ్రాం భవానీ, భక్తుల్ని కాచే భవానీ, ఎల్లవేళలో మన ఎందు ఉంటుందా భవానీ.